ఖాదీకి సింబల్ గా ఉండే పొందూరు ఖద్దరు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ రాజకీయ ప్రముఖులు ఇష్టపడే ఈ ఖద్దరుకు మరోసారి అరుదైన గుర్తింపు దక్కింది. జాతీయోద్యమంతో ప్రపంచానికి పరిచయమైన పొందూరు ఖాదీకి స్వదేశీ ఉద్యమం 2.0 వేల జిఐ ట్యాగ్ లభించింది. వింటర్లో హాట్ గా, సమ్మర్లో కూల్ గా ఉండే ఈ ఖద్దరును ధరించడానికి రాజకీయ ప్రముఖులు ఎంతో ఆసక్తి చూపుతారు. చేతితో నేచే పొందూరు చీరలను మహాత్మా గాంధీ మనుమరాలు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ధరించేవారు. ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీ పరిశ్రమకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. జిఐ ట్యాగ్ ప్రకటిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిఐ ట్యాగ్ నంబర్ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బాస్మతి బియ్యం, డార్జిలింగ్ తేయాకు, కాంచీపురం పట్టు చీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, నిర్మల్ బొమ్మలు, మైసూరు శాండిల్ సబ్బుతో పాటు పొందూరు ఖాదీ కూడా జిఐ ట్యాగ్ జాబితాలో చేరింది. ఏళ్ల చరిత్ర కలిగిన పొందూరు ఖాదీని ప్రపంచానికి మహాత్మా గాంధీ పరిచయం చేశారు. శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొందూరులో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. దీంతో ఆ ఖాదీకి పొందూరు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామంలో పత్తి వాడకాడానికి గాంధీ చరక స్పిన్నర్లే ఉపయోగిస్తారు. అందుకే నేత చీరలు ఎక్కడ లేని ప్రత్యేకత ఉంటుంది. పొందూరు ఖాదీ తయారీలో ఎలాంటి కెమికల్స్ వినియోగించారు. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనంతో హాయిని అందించడం ఈ ఖాదీకి ఉండే మరో సహజ గుణం. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరింత సమాచారం కోసం తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారట. వస్త్రాల తయారీ నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడినట్లు స్థానికంగా చెప్పుకుంటారు. యంగ్ ఇండియా పత్రికలో పొందూరు ఖద్దరుపై మహాత్మా గాంధీ అద్భుతమైన వ్యాసం కూడా రాశారు. దీంతో ఒక్కసారిగా పొందూరుకు తాగిడి పెరిగింది. ఆచార్య వినోబా భావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్ర ఫైనా ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా సేవలు అందిస్తోంది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200 మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికే కార్మికులు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే కావడమే విశేషం. చేపదవడ ముళ్ళుతో పత్తిని శుభ్రం చేస్తారు. వాలుగ చేపదవడిని ఉపయోగిస్తారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేప ముళ్ళుని జాలర్లు వారికి ప్రేమగా అందజేస్తారు. ఈ ముళ్ళును స్థానికంగా ఒక్కోటి 20 రూపాయలు కొంటారు. దూదిని ఏకడంతో పత్తిలో మలినాలు పోయి వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకం. పొందూరు వస్త్రాలు ఉతికే కొద్దీ ఇంకా వన్నెలినుతాయి. వేసవిలో తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే, వైఎస్ఆర్, చంద్రబాబు ఇతర ప్రముఖులు ఎంతగానో ఇష్టపడతారు. అక్కినేని అంచు పంచెలు పేరిట ఓ బ్రాండ్నే క్రియేట్ అయింది. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తీయడం, మెత్తపరచడం, ఏకు చుట్టడం, వడకడం, చిలక చుట్టడం, ఇలా 8 దశల్లో వస్త్రం తయారవుతుంది. స్వచ్ఛమైన నూలు పోగులతోనే చీరలు రూపొందిస్తారు. ఇక్కడ తయారయ్యే జాందాని చీరలను పూర్తిగా చేతులతో నేస్తారు. ఒక్కో చీర ధర 4000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో చీర తయారీకి 3 వారాల సమయం పడుతుంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, గాంధీజీ మనవరాలు తారా గాంధీ వంటి వారికి ఈ పొందూరు చీరల్నే ఎంతో ఇష్టంగా ధరించేవారు. అయితే ఇంత నాణ్యమైన ప్రజాదరణ కలిగిన పొందూరు ఖద్దరు కార్మికులకు శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. కేరళ యూరును తీసుకొచ్చి నేసిన వస్త్రాలను ఖాదీ వస్త్రాలుగా చెప్పి అదే ధరకు అమ్ముతున్నారు. దీంతో అసలు కార్మికులు మోసపోతున్నారు. గతంలో పొందూరు ఖాదీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు 8,000 నుంచి 9,000 మంది ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 1100కు చేరింది. టర్నోవర్ 20 కోట్ల నుంచి 5 కోట్లకు పడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.